హాయ్ అండి. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంతకీ బిగ్ బాస్ ప్లాన్ ఏంటి? తూచ్ నామినేషన్లు అయితే చేసేసాడు. ఏదో మొత్తానికి 5 నిమిషాలని చెప్పేసి టకాటకటకు ప్రాంక్ నామినేషన్స్ చేసేసాడు. అందులో అందరూ కూడా సేఫ్ గానే చలో, గౌరవ్ అని, నిఖిల్ అని ఇట్లా కొంత ఎక్కువగా దివ్య ఎక్స్పెక్ట్ చేసింది నా మీద ఎక్కువ మంది నామినేషన్లు వేస్తారు, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి కొద్ది కంటెంట్ కోసమో లేకపోతే నాకు మంచి డే అవ్వబోతుందని. కానీ కొద్ది తెలివిగానే తనుజ కావచ్చు, అట్లానే కళ్యాణ్ ఎందుకు చేయలేదు అసలు నిన్న అంత జరిగినా కూడా. సో అలానే తనుజకి మరి అంత వైరల్ అయినా కూడా ఎందుకు చేయలేదు, ఎందుకు అనవసరంగా దానికి హైప్ ఇవ్వడం అని కావచ్చు, లేకపోతే సో ఇప్పుడు ఇది రైట్ టైం కాదు అన్న ఒక పాయింట్ లో కావచ్చు, ఎక్కడో కొద్దిగా స్ట్రాటజికల్ గానే తనకు దూరంగా ఉన్నారు. ఒక రీతు మాత్రమే కొద్దిగా ఎగబడి తెచ్చేసింది. అట్లానే మిగతా వాళ్ళందరూ ఇలాంటి స్ట్రాటజీలు పెట్టుకొని చలో అని గౌరవ్ చుట్టూ, నిఖిల్ చుట్టూ ఇలాంటి నామినేషన్స్ వేయటం అన్నది ఇది కాదు. అయినా బిగ్ బాస్ వీటిని పెద్దగా ఏం పట్టించుకున్నట్లేదు. ఇంతకుముందు ఈ టైప్ ఆఫ్ నామినేషన్స్ మట్టి వాటర్ పోయేటప్పుడు మంచి మంచి ఎలివేషన్స్ వచ్చేవి. కానీ బిగ్ బాస్ దీన్ని తూచి నామినేషన్ చేసి మొత్తాన్ని నెట్టేశాడు. మీ ఆట మార్చుకోమంటున్నాడు, గట్టిగా ఆడమంటున్నాడు, అసలు మీరు ఏంటో ప్రూవ్ చేయాల్సిన అవసరం వచ్చిందంటున్నాడు, మొత్తాన్ని బయట వేశాడు. ఇమ్మాన్యుయల్ ని కూడా బయట తీయడానికి మంచి అవకాశం ఇచ్చాడు. ఎక్కడో ఎమ్మో ఇక్కడ పూర్తిగా తను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు మిగతా వాళ్ళని. కొంత మాట్లాడొచ్చు దాంతో, నన్ను పంపించండి ఏం కాదు నేను నామినేషన్స్కి వెళ్తాను అని బిగ్ బాస్ మంచి అవకాశం ఇచ్చాడు. ఏమో మరి ఇమ్మకు భయం వేసిందేమో. అందరూ నాకుసారి మన స్టేజ్ ఒక మాట అన్నారు కూడా, సడన్ గా వస్తే ఇంటికే అని చెప్పేసి ఎక్కడో కొంత తడబడ్డట్టున్నారు. అలానే వీళ్ళు కూడా ఎందుకు సరిగా నిర్ణయం తీసుకోలేకపోయారన్న ఆలోచన రాలేదు. కంటెస్టెంట్స్ కూడా అక్కడ ఎంతసేపటికి తన డిజర్వ్డ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, కానీ తనకి మంచి కోరటానికి ఎందుకు చేయలేదు. బయటకు వస్తే వాళ్ళకు కూడా భయం వేసింది, వెళ్ళిపోతాడేమో, మన అనవసరంగా నా వల్ల వెళ్ళిపోతే మళ్ళీ నేను అంటే మనం కనుక నామినేట్ చేస్తామంటే మన చేతులారా ఎలిమినేట్ అయితే మనం చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తున్న భయం వేస్తుంటది. మొత్తానికి కొంత బిగ్ బాస్ చేసిన ప్లాన్ కొంత అవకాశం ఇచ్చాడు. ఎందుకో మరి బయటికి నామినేషన్స్ లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేయబోయాడు. ఎందుకంటే ఎవరి ఓటింగ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం బిగ్ బాస్ కూడా వచ్చి ఉంటది. ఇమాన్యుయల్ ఇంతవరకు నామినేషన్ లోకి రాలేదు, మరి ఇమాన్యుయల్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇమ్ముకు అర్థం కావడం కోసం కూడా. సరే, ఏదైనా ఓటింగ్ అయితే బ్రహ్మాండంగానే కనపడుతుందా అంటే ముఖ్యంగా ఇప్పుడు టాప్ 5 లోకి ఎవరన్నదే చాలా ఇంపార్టెంట్. ఒకటే ఒక పెడుతుంది, సుమన్ గారిని తీసుకెళ్ళి ఆడే టాప్ 5 లో కూర్చోబెట్టేశారు జనాల్ని. ఎస్, సుమన్ గారు టాప్ 5 లో ఉంటారు అంటూ నిజంగానే సుమన్ గారు టాప్ 5 లో ఇక అందరికన్నా ముందున్నాడు ఆయన. ఇక ఉద్యోగపోతే అనుజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఇమ్ము వీళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి వీళ్ళు ఉన్నారు. 4 బెర్తులు కన్ఫర్మ్ అయిపోయాయి. ఇంక ఉంది ఒక్కటే ప్లేస్. సంజన గారి ఓటింగ్ కానీ అలానే భరణి గారి ఓటింగ్ పెరగాలి ఇప్పుడు. ఎందుకంటే కొద్దిగా గొప్ప వచ్చిన గౌరవ్ మీద నెగిటివ్ ఉన్నా గౌరవ్ యొక్క కంటెంట్ పెరుగుతూ ఉంది ఇక్కడ. కానీ గౌరవ్లో చిన్న యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది జనాలకు కొద్దిగా నెగిటివ్ అవుతున్నా కూడా కొంత ఎక్కడో గౌరవం మీద వీరితో పోల్చుకుంటే తను ఆడుతున్నాడు, ఇదిస్తున్నాడు అని. కానీ ఎక్కడో మాట తీరు మీద కొద్దిగా చిన్న డాట్ అయితే ఉంది. సంజన గారి మీద కొంత కంప్లీట్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఆమె మీద ఒక సింపతి రైజ్ అవ్వాలి, ఆమెకి డిజర్వ్డ్ అనే ఫీలింగ్ కలగాలి. అలానే తను ఇంతకు ముందులా ఉండే ఒక ఇది రావాలి. లేకపోతే ఏమైపోతుందంటే కంపల్సరీగా మిగతా వాళ్ళు టీమ్స్ కావచ్చు, మిగతా కంటెస్టెంట్స్ కావచ్చు, వాళ్ళకి మంచి టాస్క్ పడ్డా, మంచి ఫిజికల్ టాస్క్ పడ్డా కన్ఫర్మ్ గా అది చాలా చాలా పెద్ద థ్రెట్. అలానే భరణి గారు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఆట తీరులో ఎలాంటి మార్పు కలగలేదు. మళ్ళీ భరణి తనుజ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంది. కొద్ది గొప్ప తనుజకు దూరం పెట్టినా భరణి గారు దివ్య విషయంలో ఇద్దరు కలిసి తప్పు చేస్తున్నారు. ఎందుకు దాన్ని క్లోజ్ చేయలేకపోతున్నారు. కుండ బద్దలు కొట్టినట్టు ఎలా తనుజ చెప్పిందో, ఎస్ మన ఆట మనం ఆడదామండి, సో రిలేషన్స్ తప్ప మన ఆట ఎక్కడ ఇబ్బంది కలగకూడదు, మీ ఆట నాది నా ఆట నాది అని ఎంత చాలా క్లియర్ గా తనకు ఒక వాయిస్ చెప్పేసింది. అలా అదే విధంగా బయటకు ఇలా ప్రొటెక్ట్ అవుతుందండి, మీ విషయం నేను స్టాండ్ తీసుకున్నా, నా విషయంలో మీరు స్టాండ్ తీసుకున్నా, చాలా క్లియర్ ఒక ఆట అర్థమైంది. అలానే ఎందుకు దివ్య చేయలేకపోతుంది. దివ్య చాలా క్లియర్ గా తనతో కూర్చుంటుంది, తనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మాట్లాడే ఓ బాండింగ్ లా మాట్లాడతాం వేరు, కానీ ఆ బాండింగ్ లో ఎక్కడో ఒక చోట కొంత డామినేట్ చేస్తున్నట్టు కనపడుతుంది. భరణి గారు లేనప్పుడు దివ్య ఆట బాగుంది. ఆ టైంలో మాధురి గారు ఉన్నారు. మాధురి గారికి ఎదురు తిరిగి మాట్లాడింది, చాలా మందికి నచ్చింది. సో కంపల్సరీ దివ్య ఉండాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ భరణి గారు వచ్చిన తర్వాత మళ్ళీ దివ్య సేమ్ అదే మాటలు, ఆ మాటల్లో మళ్ళీ ఎక్కడో తనుజ గురించి ఇది, కానీ దివ్య కరెక్ట్ కాదు. అదే మొన్న కెప్టెన్సీ టాస్క్ లో కూడా అదే తనకు తెలియకున్నది బయటకు ప్రొటెక్ట్ అయింది, తనలో నెగిటివిటీని బయటకు చూపించింది. సో ఇప్పుడు దివ్య టాప్ 5కి వెళ్ళడానికి కన్ఫర్మ్ గా ఈ బాండింగ్ నుంచి బయటికి రావాలి. భరణి అంతకన్నా ముందు ఎలిమినేషన్ దాటుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకొంతకాలం సర్వైవల్ అవ్వాలంటే కన్ఫర్మ్ గా భరణి సో ఈ దీని నుంచి బయటికి రావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు కూడా. ఆ విషయంలోనే కొద్ది తనుజ చుట్టూ కానీ లేదా దివ్య కానీ వీళ్ళందరికీ కొంత స్ట్రాంగ్ వాయిస్ ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎక్కడో భయపడుతున్నాడు. దాన్ని ఆ బౌండరీస్ దాటి భరణి ఒక ఫ్రీ బర్డ్ గా ఆడటానికే మనం నాకు సార్ పదే ఎక్కువ సార్లు భరణి గారిని మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. సో వీళ్ళిద్దరు టాప్ 5కి వెళ్ళాలంటే
చాలా కష్టం. కన్ఫర్మ్ గా వీళ్ళ ఓటింగ్ ప్రెసెంట్ అయితే అనుకున్న స్థాయిలో ఎక్కడో కొంత సింపతి రైజ్ అయితే ఓటింగ్ పడుతుంది. ఆ సింపతి కొద్దిగా తనూజా గారు అమ్మటి, భరణి గారు అమ్మటి కూడా చిన్నగా రైజ్ అవుతుంది. అది టాప్ 5 తీసుకెళ్ళినంత ఉంటుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడే మనం చెప్పలేమన్నమాట. ఇక నెక్స్ట్ డెమన్కి గత కొన్ని వారాల నుంచి కొంత పాజిటివ్ వచ్చింది, కానీ అది టాప్ 5 లోకి ఉండగలిగేంత వచ్చింది. ఆ రీతుకి డెమనే పోటీ, డెమన్కి రీతియే పోటీ. వీళ్ళిద్దరు టాప్ 5 లో ఉండే అవకాశం ఉంటుంది అంటారా? ఒక్కలే ఉంటారా? ఓటింగ్ లో కూడా క్లియర్ గా సో డెమన్ మీద ఒక సింపతి ఉన్నది, నో డౌట్, ఒక సింపతి రైజ్ అయ్యింది. అలానే రీతు పడే కష్టానికి, రీతు ఆడిన ఆటలకి, సో రీతులో ఎక్కడో కొంత దాటి ఉన్నా తను చాలా వరకు తన వాయిస్ చెప్పడంలో కానీ, తన ఆడే ప్రయత్నంలో కానీ, తను పెట్టే ఎఫర్ట్స్ లో కానీ చాలా కష్టం దాగి ఉందన్నమాట. సో అక్కడ ఓటింగ్ కూడా రీతుకి బ్రహ్మాండంగానే పడుతుంది. ఇక నిఖిల్, గౌరవ్, నిఖిల్ మీద కొంత పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్నా ఎక్కడో ఆటలేకపోతున్నాడు, ఒక జోన్ లో ఉంటున్నాడు అని ఒక ఫీల్ కలిగింది. అక్కడ నుంచి అతను బయటికి రావాలి. ఆ గౌరవ్ కన్ఫర్మ్ గా తనకంటూ ఒక ఇండివిజువల్ గా కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు, కానీ ఎక్కడో తన మాటల్లో, తన ఆలోచనల్లో అవతల వ్యక్తి అన్నప్పుడు తీసుకోకపోవడం, పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకోవడం, ఇలాంటివి ఉండటం మూలంగా ఎక్కడో డాట్. కానీ నిఖిల్ తో పోల్చుకుంటే గౌరవ్ చాలా బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే గౌరవ్ కంటెంట్ ఇస్తున్నాడు, స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాడు, తను ఒక ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు అక్కడ, నో డౌట్. కానీ అక్కడ దానిలో అలాగా స్పేస్ క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు నిఖిల్. కానీ నిఖిల్ మీద చిన్న సింపతి ఉన్నా అది వీళ్ళందరినీ దాటి ముందుకెళ్ళేంత ఉందా అంటే మంచి టాస్కులు పడి ఒక మంచి ఎపిసోడ్ పడాలి. వీళ్ళందరికీ ఏంటంటే అవకాశాలు రాలి. ఒక మంచి అవకాశం కనుక వస్తే వెంటనే ఓడల బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదనమాట. సో ఇప్పటిదాకా పాజిటివ్ గానే తప్ప నెగిటివ్ చూడని సుమన్ శెట్టి గారు ఇలానే గనక టాప్ 5 లోకి వెళ్తారా? లేదు సుమన్ శెట్టి గారిని ఎక్కడన్నా ఆపేసి ఆకు. ఇప్పుడు ఎలా ఉందంటే అసలు సుమన్ శెట్టి గారిని టాప్ 5 లేకపోతే అమ్మో అదేంది, అది అసాధ్యం అనే స్థాయికి మనం వచ్చేసాం. అంటే ఎక్కడా కూడా ఒక నెగిటివ్ మనం చూడలేం. బిగ్ బాస్ షోలో ఎక్కడ తన గురించి ఒక చిన్న నెగిటివ్ కూడా మనకి ఆ పాయింట్ చెప్పినట్టు కానీ ఆయన కొద్దిగా డౌన్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఫైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఆయన ఓటింగ్ అలానే ఉంది, అక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేయడం అలానే ఉంది, మనం కూడా సైకలాజికల్ గా ఆయన అలా చేసేస్తారు. ఇలా ఏ కంటెస్టెంట్ కి జరగలేదు ఇక్కడ. కాబట్టి ఆయన పక్కా ఆయన సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు అనమాట. ఇక 1, 2, 3, 4 లో ఉన్న ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, తనుజ వీళ్ళ మధ్య కూడా మంచి ముందుకు ఎవరి ముందు ఎవరి వెనక అనే ఒక మంచి టగ్ ఆఫ్ వార్ పడాలి. అప్పుడే మజా వస్తుంది. వీళ్ళిద్దరిని టఫ్ కాంపిటీషన్ చేస్తూ వీళ్ళిద్దరి మధ్య వీళ్ళ ముగ్గురు మధ్య కూడా నువ్వా నేనని పోటీ వాతావరణం వచ్చేదాకా బిగ్ బాస్ షో కనుక వెళ్ళగలిగితేనే ఈ షో కొద్ది గొప్ప సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం ఈ షో వాళ్ళు అనుకున్న స్థాయికి అయితే వెళ్ళదు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఒక సెలక్షన్ కానీ వాళ్ళు కూడా బీబీ మేనేజ్మెంట్కి వచ్చిన కొన్ని ఐడియాస్ క్రియేటివ్ గా చేసే ప్రయత్నంలో ఎక్కడో ఈ అనుకున్న స్థాయి కన్నా కూడా చాలా లోగానే తడబడుతూ పైకి కింద పైన పడుతూ ముందుకు వెళ్తుంది అనమాట. ఇంతకీ ఎవరు డిజర్వ్డో చెప్పండి, ఎవరు టాప్ 5 లో ఉండాలో చెప్పండి. అలానే ఎవరు కరెక్ట్ గా అంటే 1, 2, 3 ప్లేస్లు ముగ్గురని తెలిసినా ఎవరు టైటిల్ కి నిజమైన అర్హత ఉన్న వాళ్ళు ఎవరో కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.